హాయ్ ఫ్రెండ్, ఈ రోజు మనం ఈ వీడియోలో డిరైల్మెంట్ అనే ఒక కొరియన్ డ్రామా గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక టైం ట్రావెల్ వెబ్ సిరీస్. ఈ స్టోరీలోని మెయిన్ ప్లాట్ ఏంటంటే 2025 సంవత్సరంలో ఉన్న చాలా ధనవంతురాలైన ఒక అమ్మాయి ఒక అనుకోని యాక్సిడెంట్ వల్ల టైం ట్రావెల్ అయి ప్యారలల్ యూనివర్స్ లోకి వెళ్ళిపోతుంది. ఈ ప్యారలల్ యూనివర్స్ లో 2012 సంవత్సరం రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడే మన హీరో కూడా ఉంటాడు. ఇతను హీరోయిన్ కి హెల్ప్ చేసి తన ఒరిజినల్ యూనివర్స్ కి ఎలా పంపించాడు అనేది మెయిన్ ప్లాట్. సిరీస్ స్టార్ట్ అవుతుంది. 2025 సంవత్సరం చూపిస్తారు. ఒక కాస్ట్లీ కార్ లో ఒక రిచెస్ట్ అందమైన అమ్మాయి ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ ఓ బ్రిడ్జ్ మీద వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఆ కార్ కి యాక్సిడెంట్ అయి పక్కనే ఉన్న నదిలో కార్ పడిపోతుంది. అప్పుడే తన సెల్ ఫోన్ లో వెల్కమ్ టు ది లైట్ హౌస్ సిస్టమ్, వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ఏ ప్యాసేజ్ ఫర్ యూ అనే మెసేజ్ వస్తుంది. అంటే లైట్ హౌస్ సిస్టమ్ కు స్వాగతం, మేము మీకోసం ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాం అనే మెసేజ్ అది. ఇప్పుడు మనకు 2012 సంవత్సరాన్ని చూపిస్తారు. ఎమర్జెన్సీ హార్న్ మోగిస్తూ ఒక అంబులెన్స్ చాలా స్పీడ్ గా హాస్పిటల్ దగ్గర ఆగుతుంది. దెబ్బలతో పడి ఉన్న ఓ వ్యక్తిని స్ట్రక్చర్ పై కంగారు పడుతూ తీసుకువెళ్తున్న హీరోని మనకు చూపిస్తారు. అతని ఫ్రెండ్ కి ఏమైందనే ఆందోళనలో ఉంటాడు. ఒక గొడవ మధ్యలో హీరో వాళ్ళ ఫ్రెండ్ పై ఫ్లోర్ నుంచి కింద పడిపోతాడు. అందువల్ల అతనికి ఈ దెబ్బలు తగులుతాయి. అతనికి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ ని హీరో కలుస్తాడు. అప్పుడు అతని డాక్టర్ నీ ఫ్రెండ్ పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉందని చెప్తాడు. హీరో ఆ డాక్టర్ తో తన నా బెస్ట్ ఫ్రెండ్ సార్, ఎలాగైనా కాపాడాలని కోరుకుంటాడు. మా ప్రయత్నం మేము చేస్తామని డాక్టర్ చెప్తారు. హీరో తన ఫ్రెండ్ తో కలిసి టెర్రస్ మీద ఉన్నప్పుడు హీరో వాళ్ళ ఫాదర్ హీరోకి ఫోన్ చేస్తారు. హీరో తన తండ్రితో నా ఫ్రెండ్ ని రేపే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు, వాడికి రికవరీ అయిన తర్వాతే నేను అబ్రాడ్ వెళ్తానని వాళ్ళ డాడీతో చెప్తాడు. కాల్ అయిపోయిన తర్వాత తిరిగి వెనక్కి చూసుకుంటే వీల్ చైర్ లో ఉండాల్సిన తన ఫ్రెండ్ కనిపించడు. చుట్టూ వెతుకుతాడు కానీ ఎక్కడ తన ఫ్రెండ్ కనిపించడు. కానీ అతను కూర్చున్న వీల్ చైర్ లో మాత్రం ఒక సెల్ ఫోన్ చూస్తాడు. హీరోకి ఏమీ అర్థం కాకుండా పోతుంది. సడన్ గా తన ఫ్రెండ్ ఏమైపోయాడని వీల్ చైర్ లో చూసిన ఫోన్ హీరో దగ్గర ఉంచుకుంటాడు. ఇప్పుడు మనకు స్క్రీన్ పైన ఇలా చూపిస్తారు. 2025 యూజర్ 1 డియాక్టివేటెడ్, నెక్స్ట్ యూజర్ 3 days లో రియాక్టివేట్ అవుతాడు అని చూపిస్తారు. కట్ చేస్తే ఇప్పుడు హీరోయిన్ కి యాక్సిడెంట్ అవ్వక ముందు 3 రోజులు ఏం జరిగిందో మనకి చూపిస్తారు. అది 2025 సంవత్సరం. బార్ వాష్రూమ్ లో మన హీరోయిన్ మేకప్ వేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆమెకు ఒక కాల్ వస్తుంది. కాల్ చేసిన అతను హీరోయిన్ వాళ్ళ నాన్నగారు ఏర్పాటు చేసిన ఒక ఏజెంట్. అతను హీరోయిన్ తో మాట్లాడుతూ మీరు ఆఫీస్ కి వెళ్లకుండా ఏం చేస్తున్నారు అని అడుగుతారు. అప్పుడు హీరోయిన్ ఎందుకు నేను ఆఫీస్ కి వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ చాలా అనేజీగా ఫీల్ అవుతున్నారు అని చెప్తారు. సరే నేను ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ లో ఉన్నాను అని హీరోయిన్ అంటుంది. అప్పుడు ఆ ఏజెంట్ మీరు పబ్ లో ఉన్నారు అని అంటాడు. వెంటనే హీరోయిన్ నా ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడు హీరోయిన్ ఏంటి మా నాన్న ఇలాంటి ఏజెంట్ ని హైర్ చేసుకున్నాడు అని మనసులో అతన్ని తిట్టుకుంటూ ఉంటుంది. ఇక వాష్రూమ్ నుండి హీరోయిన్ పబ్ లోకి ఎంటర్ అవుతుంది. తన బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్న టైంలో హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ కి ఆమెకి మధ్య గొడవ పెట్టాలని ప్రయత్నం చేస్తారు. హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ కి వేరే అమ్మాయితో కనెక్షన్ ఉన్నట్లు అక్కడ ఒక సీన్ క్రియేట్ చేసి ఫోటోలు తీస్తుంటారు. హీరోయిన్ కి ఆ సీన్ ని చూపిస్తారు. కానీ హీరోయిన్ మాత్రం వాళ్ళ కుట్రను కనిపెట్టి హీరో మీద తనకి ఎంత నమ్మకం ఉందో, తను అతను ఎంతగా ప్రేమిస్తుందో చెప్పి హీరోతో పాటు బయటకు వచ్చేస్తుంది. హీరోయిన్ కి ఒక ఫ్రెండ్ ఉంటుంది. ఆ అమ్మాయికి టీ షాప్ పెట్టుకోవడానికి మన హీరోయిన్ నే హెల్ప్ చేస్తుంది. ఇంకా ఆ అమ్మాయి తన బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలి అనుకుంటే హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు రన్ చేస్తున్న అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీకి ఆఫ్టర్నూన్ సెక్షన్ లో టీ సప్లై కి ఈ అమ్మాయిని పెడుతుంది. హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ హీరోయిన్ ఫ్రెండ్ తనకు తెలియకుండా లవ్ లో ఉన్నారన్న సంగతి హీరోయిన్ కు అప్పుడే తెలుస్తుంది. హీరోయిన్ చాలా బాధపడుతుంది. తన ఫ్రెండ్ నిలదీసి అడుగుతుంది మీరిద్దరూ కలిపి నన్ను వాడుకున్నారన్నమాట. అతనేమో తన ఫాదర్ బిజినెస్ గురించి, నువ్వేమో నీ టీ షాప్ డెవలప్మెంట్ గురించి నన్ను వాడుకున్నారు అని అంటుంది. అప్పుడు ఆ అమ్మాయి అదేం లేదు, నువ్వు పెట్టుబడి మాత్రమే పెట్టావు, నా కృషి నా పట్టుదల కూడా దాంట్లో ఉంది అని అంటుంది. అప్పుడు హీరోయిన్ కోపం వచ్చి సరే అయితే నా ప్రమేయం ఏది లేదంటున్నావు కదా, నా మనీ నాకు వెనక్కి ఇచ్చేసేయని ఆ అమ్మాయితో అంటుంది. అప్పుడు ఆ అమ్మాయి ప్లీజ్ ప్లీజ్ అలా చేయొద్దు అని హీరోయిన్ ని ఆపబోతుంది. కానీ హీరోయిన్ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే నువ్వు అలా వెళ్ళిపోతే నేను ఈ పైనుంచి దూకేస్తానని ఆ బ్రిడ్జ్ పైన నిలబడి హీరోయిన్ ని ఏడుస్తూ పిలుస్తుంది. కానీ హీరోయిన్ మాత్రం వెనక్కి చూడకుండా వెళ్ళిపోతుంది. ఇప్పుడే మనకు స్క్రీన్ మీద రన్ అవుతూ ఉంటుంది లైట్ హౌస్ సిస్టమ్ యాక్టివేట్ అవడానికి కౌంట్ డౌన్ 1 day 16 hours ఉన్నది అని. ఇంటికి వెళ్ళిపోయిన హీరోయిన్ కి ఆమె బాయ్ ఫ్రెండ్ చాలా సార్లు ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన హీరోయిన్ తో అతను నీ ఫ్రెండ్ రాత్రి నుంచి కనబడటం లేదు అని చెప్తాడు. ఆ మాట విన్న హీరోయిన్ టెన్షన్ పడుతుంది. పరిగెత్తుకుంటూ రాత్రి వాళ్ళు గొడవ పడిన బ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి అక్కడ చూస్తుంది. ఒకవేళ తను గాని నీళ్ళలోకి దూకేసిందేమో అని భయపడుతుంది. అక్కడికి హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ కూడా వస్తాడు. అతనితో హీరోయిన్ మీరిద్దరూ చేస్తున్న పనులు నాకు తెలిసిపోయాయి, ఇంకా నా దగ్గర నీ నాటకాలు ఆపు అని అంటుంది. హీరోయిన్ తన ఫాదర్ కి కాల్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ ఆ కాల్ కనెక్ట్ అవ్వదు. తన ఫ్రెండ్ తన వల్లే ఆ వాటర్ లో దూకేసిందని టెక్స్ట్ మెసేజ్ పంపిస్తుంది. ఇక లాభం లేదని వాళ్ళ ఏజెంట్ కి ఫోన్ చేస్తుంది. తన ఫ్రెండ్ కనబడటం లేదు అని చెప్తుంది. హీరోయిన్ ఒక చోట వాళ్ళ ఏజెంట్ కలుస్తుంది. తన ఫ్రెండ్ గురించి అడుగుతుంది. అయితే అతను మాత్రం చాలా రిలాక్స్డ్ గా ఆ సంగతి నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడతాదని చెప్తాడు. తర్వాత నువ్వు మీ ఫాదర్ కి పంపించిన మెసేజ్లన్నీ నాకే వచ్చాయి అని చెప్తాడు. అలా మెసేజ్లు అవి మీ ఫాదర్ కి చేయొద్దు,
అలా చేస్తే ఇదంతా నువ్వే చేసావని బయటికి తెలిసిపోతుంది కదా అని చెప్తూ అతను హీరోయిన్ కు ఒక ఫోన్ ఇస్తాడు. సెక్యూరిటీ రీజన్స్ కోసం ఈ ఫోన్ దగ్గర నుంచి నువ్వు వాడాలి అని చెప్తాడు. సరే అంటుంది హీరోయిన్. అక్కడి నుంచి అతను వెళ్ళిపోతాడు. తర్వాత రోజు హీరోయిన్ కి అతను ఫోన్ చేసి నీ ఫ్రెండ్ ఆచూకీ మాకు తెలిసింది. నువ్వు ఒక 15 నిమిషాల్లో నేను పంపించే లొకేషన్ కి రా అని చెప్పి ఓ లొకేషన్ పంపిస్తాడు. హీరోయిన్ ఆ లొకేషన్ ప్రకారం తన కారులో బయలుదేరుతుంది. అలా బయలుదేరుతున్న సమయంలోనే స్క్రీన్ పైన కౌంట్ డౌన్ టైం చూపిస్తారు. హీరోయిన్ కార్ చాలా ఫాస్ట్ గా రన్ అవుతుంటుంది. అలా ఆ టైం 1 మినిట్ వచ్చేసరికి హీరోయిన్ కార్ వేగం మరీ పెరుగుతుంది. 0 అయ్యేసరికి యాక్సిడెంట్ అవుతుంది. కార్ లో ఉన్న సెల్ ఫోన్ లో అప్పుడే ఈ మెసేజ్ వస్తుంది. వెల్కమ్ టు ద లైట్ హౌస్ సిస్టమ్. వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ఏ ప్యాసేజ్ ఫర్ యూ అని. కరెక్ట్ గా అదే టైంలో ప్యారలల్ యూనివర్స్ లో మన హీరో వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ కి ఓ లొకేషన్ వస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ 5 ఇయర్స్ అయిపోతుంది వాళ్ళ ఫ్రెండ్ మిస్ అయ్యి. ఇప్పుడు ఆ ఫోన్ కి ఓ మెసేజ్ వచ్చింది. అది కూడా ఒక లొకేషన్. ఇది ఖచ్చితంగా తన ఫ్రెండే పంపించి ఉంటాడని హీరో అనుకుంటాడు. ఆ లొకేషన్ ఉన్న చోటుకి వెళ్ళడానికి హీరో రెడీ అవుతాడు. కట్ చేస్తే మన హీరోయిన్ తలకి గాయమై ఉంటుంది. తను మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టుపక్కల ఏరియా అంతా తనకు కొత్తగా ఉంటుంది. తన పక్కనే ఒక ఐడి కార్డు కనపడుతుంది. అదేంటని చూసేసరికి అందులో తన ఫోటో, నేము కరెక్ట్ గానే ఉంటుంది కానీ అందులోని అడ్రస్ మాత్రం మారిపోయి ఉంటుంది. తనకేం అర్థం కాక అయోమయంగా అలా చూస్తూ ఉంటుంది. తన చేతిలోని వాళ్ళ ఏజెంట్ ఇచ్చిన ఫోన్ ఉంటుంది. అదే లైట్ హౌస్ సిస్టమ్ యాక్టివేట్ అయిన ఫోను. ఆ ఫోను, ఐడి కార్డు తీసుకొని ఎదురుగా కనబడుతున్న రోడ్డు వైపు హీరోయిన్ వెళ్తుంది. ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళేసరికి ఆమె స్పృహ కోల్పోయి పడిపోతుంది. అటుగా వస్తున్న ఒక ట్రక్ డ్రైవర్ ఆమెను చూసి తన ట్రక్ లో ఆమెను ఎక్కించుకొని తీసుకుని వెళ్తుంది. కొంతసేపు అయ్యాక స్పృహ వచ్చిన హీరోయిన్ ట్రక్ డ్రైవర్ ని చూసి భయపడుతుంది. కానీ ఆమె నువ్వేం భయపడక్కర్లేదు. ఆ కొండపైన ఉన్న సిటీలోకి కొన్ని గూడ్స్ డెలివరీ చేయడానికి వెళ్తున్నాను. దారిలో నువ్వు స్పృహ తప్పిపోయి పడిపోయి ఉంటే నా ట్రక్ లో ఎక్కించుకున్నాను అని చెప్తుంది. దగ్గరలో ఉన్న ఏదైనా హాస్పిటల్ నేను తీసుకెళ్ళాలని అడుగుతుంది. అప్పుడు హీరోయిన్ ఏం పర్వాలేదు నేను బాగానే ఉన్నాను అని అంటుంది. హీరోయిన్ తన దగ్గర ఉన్న సెల్ ఫోన్ ద్వారా వాళ్ళ నాన్నకి ఫోన్ చేద్దామని చూస్తుంది. కానీ తన సెల్ ఫోన్ లో ఛార్జింగ్ పూర్తిగా అయిపోవడం వల్ల ఆ ట్రక్ డ్రైవర్ ఫోన్ అడుగుతుంది. ఆ ఫోన్ తీసుకుని వాళ్ళ డాడీకి కాల్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అక్కడ సిగ్నల్స్ లేకపోవడం వల్ల ఆమె వాళ్ళ ఫాదర్ కి కాల్ చేయలేకపోతుంది. అలా వాళ్ళు ఆ ట్రక్ లో కొంత దూరం వెళ్ళేసరికి ఎదురుగా ఒక సూపర్ మార్కెట్ కనిపిస్తుంది. అక్కడ హీరోయిన్ ట్రక్ ఆపమని చెప్పి ఆ సూపర్ మార్కెట్ లోకి వెళ్లి వాళ్ళ ఫాదర్ కి ఫోన్ చేయడానికి ట్రై చేస్తుంది. అదే సమయంలో తన ఫ్రెండ్ సెల్ ఫోన్ కు వచ్చిన లొకేషన్ ఫాలో అవుతూ వచ్చిన హీరో కూడా అదే సూపర్ మార్కెట్ దగ్గరికి వస్తాడు. అక్కడే ఉన్న బంకు దగ్గర తన బైక్ ఆపి పెట్రోల్ కొట్టమని అక్కడ వాళ్ళతో చెప్పి ఏదో పని గుర్తుకు వచ్చి కొంచెం పక్కగా వెళ్తాడు. హీరో సెల్ ఫోన్ ఆ బైక్ లోనే ఉండిపోతుంది. అదే సమయంలో హీరోయిన్ తన ఫాదర్ గాని ఫోన్ ట్రై చేస్తుంటే అది హీరో బైక్ లో వదిలేసిన ఫోన్ కనెక్ట్ అవుతుంది. హీరో అక్కడ లేకపోవడం వల్ల ఫోన్ ఎత్తడు. హీరోయిన్ ఎంతసేపు ట్రై చేసినా అవతల కాల్ కనెక్ట్ అవ్వకపోయేసరికి చాలా బాధపడుతుంది. హీరోయిన్ ఆ సూపర్ మార్కెట్ లో ఉన్న క్యాలెండర్ ని చూస్తుంది. అది 2018 అని ఉంటుంది. అది చూసి హీరోయిన్ ఆ షాప్ లో అబ్బాయితో ఇదేంటి 2018 ఉంది, ఇది 2025 కదా అని అడుగుతుంది. అప్పుడు ఆ షాప్ వాడు నవ్వుతూ అదేంటి మేడం మీరు ఎక్కడున్నారు, ఇది 2018 కదా అని అంటాడు. హీరోయిన్ అక్కడ ఉన్న వాటిని అంతా పరిశీలిస్తుంది. తనకి ఇది 2018 అని అర్థమవుతుంది. ఒకసారిగా తన షాక్ లో ఉంటుంది. కొంచెం తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇంక లాభం లేదని ఆ సూపర్ మార్కెట్ నుంచి బయటకు వచ్చి డైరెక్ట్ గా ట్రక్ ఎక్కేస్తుంది. బైక్ దగ్గరికి వచ్చిన హీరో తన సెల్ ఫోన్ తీసుకొని సూపర్ మార్కెట్ లోకి వెళ్తూ తనకి ఏదో మిస్ కాల్ వచ్చిందని చూసుకుంటాడు. దానికి తిరిగి కాల్ చేస్తాడు. అయితే తను ఏ సూపర్ మార్కెట్ లోకి అయితే వెళ్ళాడో అక్కడున్న ఫోన్ రింగ్ అవుతుంది. సరే ఇక్కడ నుంచి ఎవరో తనకు ఫోన్ చేశారని అనుకుంటాడు. ఆ షాప్ వాడిని అడుగుతాడు ఎవరైనా ఇక్కడి నుంచి ఫోన్ చేశారా ఇప్పుడు అని. సరే ఒక లేడీ ఫోన్ చేసిందని అతను చెప్తాడు. ఓహో అనుకుంటాడు. సరే ముందు తన ఫ్రెండ్ ని కనుక్కోవడం తనకి ఇంపార్టెంట్ అని అనుకున్న అతను ఈ విషయాన్ని లైట్ తీసుకుంటాడు. తన బైక్ స్టార్ట్ చేసి ఆ సెల్ ఫోన్ చూపించిన లొకేషన్ దగ్గరికి వెళ్తాడు. అది ఇందాక హీరోయిన్ పడిపోయి ఉన్న ప్లేస్. ఇక్కడ ఒక రాయి మీద హీరోయిన్ తలకి దెబ్బ తగిలినప్పుడు వచ్చిన బ్లడ్ కొంత అక్కడ ఉంటుంది. ఆ బ్లడ్ శాంపిల్స్ ని తీసుకుంటాడు మన హీరో. చుట్టూ వెతుకుతాడు. ఎక్కడా తన ఫ్రెండ్ జాడ కనిపించదు. ఇక లాభం లేదనుకుని తిరిగి తను ఇంటికి వెళ్ళిపోతాడు. అయితే 2012 నుంచి కూడా మన హీరో వాళ్ళ ఫ్రెండ్ కోసం వెతుకుతూనే ఉన్నాడు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చాడు. కానీ ఇప్పుడు దాకా తన ఫ్రెండ్ ఆచూకీ దొరకపోవడంతో చాలా నిరుత్సాహంలో ఉంటాడు. అయినా సరే తన ఫ్రెండ్ కోసం తను వెతకడం మాత్రం ఆపడు. ఇంకో పక్క హీరోయిన్ ఏమైందో అర్థం కాక తీవ్రంగా అదే విషయమే ఆలోచిస్తుంది. ఒకవేళ నేను టైం ట్రావెల్ అయ్యి వేరే యూనివర్స్ కు వచ్చానా అని ఆలోచనలో పడుతుంది. ట్రక్ డ్రైవర్ తో తన సిటీ పేరు చెప్పి అక్కడ నన్ను డ్రాప్ చేస్తారా అని అడుగుతుంది. అయితే ట్రక్ డ్రైవర్ ఆ సిటీ ఇక్కడికి చాలా దూరం, నేను అక్కడికి వెళ్ళలేను అని చెప్తుంది. హీరోయిన్ సరే అని ఊరుకుంటుంది. అప్పుడు ఆ ట్రక్ డ్రైవర్ నీకేం కంగారు లేదమ్మా, ఈ రోజుకి మా ఇంట్లో నువ్వు ఉండు,
మా పాప కూడా ఒక్కదే ఉంటుంది. ఈ నైట్ కి మా ఇంట్లో పడుకుందో గాని అని హీరోయిన్ కి ధైర్యం చెప్తుంది. అలా ఆ రోజు ఆ ట్రక్ డ్రైవర్ తో వాళ్ళ ఇంటికెళ్లి నైట్ అక్కడే స్టే చేస్తుంది మన హీరోయిన్. హీరోయిన్ బుర్రలోని అనేక ప్రశ్నలు మొదలవుతాయి. నిజంగానే నేను టైం ట్రావెల్ అయ్యి వచ్చానా? ముందు నేనుండే సిటీకి వెళ్ళాలి అని తన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయో చూసుకుంటుంది. తన దగ్గర ఉన్న డబ్బులతో ట్రైన్ టికెట్ తీసుకొని వాళ్ళ సిటీకి వెళ్ళొచ్చని అనుకుంటుంది. తెల్లవారుతుంది. పాపం ఆ ట్రక్ డ్రైవర్ నెత్తి మీద ఓ చిన్నపిల్లాడు ఆడుకుంటూ ఓ పూల కుండీని పడేస్తాడు. అందువల్ల ఆమె తలకు పెద్ద గాయమై హాస్పిటల్లో చేరుకుంటుంది. ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఇచ్చిన బిల్ సరిపడా డబ్బులు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్న సమయంలో హీరో అక్కడికి వచ్చి హీరోయిన్ కి ఆ హాస్పిటల్ బిల్ విషయంలో హెల్ప్ చేస్తాడు. యాక్చువల్ గా హాస్పిటల్ బిల్ కట్టడానికి హీరోయిన్ దగ్గర ఉన్న డబ్బులు ఆ ట్రక్ డ్రైవర్ కూతురు దగ్గర ఉన్న డబ్బులు సరిపోవు. అప్పుడే హీరో వాళ్ళ దగ్గరికి వచ్చి ముందు ప్రాణాన్ని కాపాడడం ఇంపార్టెంట్ అని చెప్పి అతని దగ్గర ఉన్న డబ్బులు ఇస్తాడు. అయితే హీరోయిన్ ఆ టైంలో ఇంకా ఏమీ ఆలోచించకుండా హీరోకి థ్యాంక్స్ చెప్పి అతని దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని మొత్తం హాస్పిటల్ బిల్లు పే చేసేస్తుంది. ఇక హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన హీరోయిన్ తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక అక్కడే కూర్చొని ఉంటుంది. ఇంతలో ఆమె దగ్గరికి హీరో వస్తాడు. నీకు తలకే ఆ దెబ్బ ఏంటి అని అడుగుతాడు. మీకెందుకు అదంతా అని హీరోయిన్ విసుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో ఇదేంటి ఈ అమ్మాయి నేనెవరో తెలియనట్లుగా బిహేవ్ చేస్తుంది అని తనలో తాను అనుకుంటూ ఆమె వైపే చూస్తూ ఉంటాడు. యాక్చువల్ గా ఈ యూనివర్స్ లో హీరో గర్ల్ ఫ్రెండ్ అచ్చం ఆమెలాగానే ఉంటుంది. కొంచెం దూరం ముందుకెళ్లిన మన హీరోయిన్ కళ్ళు తిరిగి సడన్ గా కింద పడిపోతుంది. మన హీరో హీరోయిన్ ని మళ్ళీ అదే హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. కొంతసేపు అయ్యాక హీరోయిన్ కి మెలకు వచ్చి చూసేసరికి పక్కనే హీరో ఉంటాడు. ఇతను తన ఆస్తిని చూసి తనకు దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నాడని హీరోయిన్ భావిస్తుంది. అక్కడే హాస్పిటల్లో తన బెడ్ పక్కన ఉన్న ఫోన్ తీసుకొని వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేయడానికి ట్రై చేస్తుంది. అలా ఆమె తన ఫాదర్ కి ఫోన్ చేస్తే హీరో దగ్గర ఉన్న సెల్ ఫోన్ కి ఆ కాల్ కనెక్ట్ అవుతుంది. అప్పుడే వాళ్ళిద్దరికి అర్థమవుతుంది హీరోయిన్ తన నాన్నగారికి ఫోన్ చేసిన ప్రతిసారి ఆ ఫోన్ హీరో సెల్ కనెక్ట్ అవుతుందని. హీరోయిన్ హీరోతో తన తండ్రి పేరు వాళ్ళ కంపెనీ పేరు ఆ లొకేషన్ గురించి చెప్తుంది. అసలు ఆ కంపెనీ ఆ లొకేషన్ లో లేదని హీరోయిన్ తో చెప్తాడు. అంతేకాదు నువ్వు ఎవరైతే ఆ కంపెనీ ఓనర్స్ అని చెప్తున్నావో అతను వాళ్ళ వైఫ్ ఇద్దరు ఎప్పుడో చనిపోయారు. కావాలంటే ఆ న్యూస్ కూడా ఉంది అని తన ఫోన్ లోని అదంతా చూపిస్తాడు. ఇక మన హీరోయిన్ కి పక్కగా కన్ఫర్మ్ అయిపోతుంది తను టైం ట్రావెల్ చేసి వేరే యూనివర్స్ కి వచ్చేసాను అని. తిరిగి తన యూనివర్స్ కి టైం ట్రావెల్ చేసి ఎలా వెళ్ళాలా అని ఆలోచించుకుంటున్న తనకి ఒక మెరుపు లాంటి ఆలోచన వస్తుంది. ఎలా అయితే తనకి యాక్సిడెంట్ అయినప్పుడు ఎక్కడో వేరే నదిలో పడి ఇక్కడ బయటపడ్డానో అలాగే ఇప్పుడు బయటపడిన చోట మళ్ళీ దూకేస్తే తిరిగి తన యూనివర్స్ కి వెళ్ళిపోయి ఆ నదిలో తేలుతానని అనుకుంటుంది. ఆలోచన వచ్చి రావడంతోనే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా తిన్నంగా ఆ నది దగ్గరికి వెళ్లి ఆ నదిలో దూకేస్తుంది. చిన్న చుట్టుపక్కల వాళ్ళు ఆమెను రక్షించి పోలీసులకు అప్పచెప్పేస్తారు. హీరో ఆ పోలీస్ స్టేషన్ కి వచ్చి హీరోయిన్ ని విడిపిస్తాడు. అక్కడ పోలీసులతో మన హీరో కనిపించకుండా పోయిన తన స్నేహితుడి గురించి కూడా ఆరా తీస్తాడు. అప్పుడు ఆ పోలీసులు హీరోతో బీజేపీ వాళ్ళు స్పెషల్ స్టేటస్ పై ఆంధ్ర వాళ్ళతో చెప్పిన విధంగా అది ముగిసిన అధ్యాయం అని చెప్పి ఊరుకుంటారు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత హీరో హీరోయిన్ తో నువ్వెందుకు ఇలా నేనెవరో తెలియనట్లుగా బిహేవ్ చేస్తున్నావు, మన ఇద్దరం ఒకే విలేజ్ వాళ్ళం కదా అని హీరోయిన్ తో అంటాడు. హీరోయిన్ కి అర్థమవుతుంది హీరో తనని అతనికి తెలిసిన అమ్మాయిగా అనుకుంటున్నాడు అని. ఇక ఎక్కువ మాట్లాడితే డౌట్ వచ్చే అవకాశం ఉందని హీరోయిన్ అతని నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. అలా మన హీరోయిన్ హీరో నుండి ఎస్కేప్ అవడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా హీరోకు మాత్రం ఆమె ప్రతిసారి దొరికిపోతూ ఉంటుంది. చివరికి ఎలాగైతేనే హీరోని తప్పించుకొని హీరోయిన్ దూరంగా వెళ్ళిపోతుంది. హీరో మాత్రం పట్టు వేయడని విక్రమార్కుడిలా హీరోయిన్ కోసం వెతుకుతూనే ఉంటాడు. ఆ రోజు రాత్రి ఓ హోటల్లో హీరోయిన్ ని చూస్తాడు. ఈసారి ఆమె దగ్గరికి వెళ్ళడు. దూరం నుంచి ఆమెను గమనిస్తూ ఉంటాడు. ఇంతలో ఆమె బ్యాగ్ ని ఎవరో దొంగలు కొట్టేసి పారిపోతుండగా హీరో వాళ్ళతో ఫైట్ చేసి ఆ బ్యాగ్ ని వాళ్ళ దగ్గర నుండి లాక్కుంటాడు. తిరిగి ఆ బ్యాగ్ ని హీరోయిన్ కి ఇస్తూ కొంత మనీని కూడా హీరో హీరోయిన్ కి ఇస్తాడు. ఇక వేరే ఆప్షన్ లేక హీరోయిన్ ఆ మనీని తీసుకుంటుంది. హీరో తన తెలిసిన హోటల్ దగ్గరికి హీరోయిన్ ని తీసుకెళ్లి ఈ నైట్ ఇక్కడ స్టే చేయడం నీకు సేఫ్ అని చెప్తాడు. హీరోయిన్ ఆ హోటల్ లోపలికి వెళ్తుంది. అప్పుడే తనకు ఆలోచన వస్తుంది. ఇప్పుడు తన దగ్గర ఉన్న మనీతోని ఈ నైట్ అయితే స్టే చేయగలదు, రేపటి నుంచి ఎట్లా అని ఆలోచన రాగానే అక్కడున్న హోటల్ అతనితో ఇక్కడ ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా అని అడుగుతుంది. అతను మా దగ్గర లేవని చెప్తాడు. ఆ పక్కనే బోర్డులో వేరే చోట జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని తెలుసుకొని అక్కడికి వెళ్తుంది. ఆమె అనుకోకుండా ఆ బోర్డులో చూసిన అడ్రస్ కాకుండా వేరే చోట ఇంటర్వ్యూ జరుగుతుంటే అక్కడికి వెళ్తుంది. ఎప్పుడైతే హీరోయిన్ ఆ హోటల్ నుంచి బయటికి వెళ్ళిపోయిందో వెంటనే ఆ హోటల్ యజమాని హీరోకి ఫోన్ చేసి హీరోయిన్ వెళ్ళిపోయిందని చెప్తాడు. హీరో మళ్ళీ వెనక్కి వచ్చి హీరోయిన్ కోసం ఆ చోటంతా వెతుకుతాడు. ఆమె ఏ అడ్రస్ లో అయితే ఇంటర్వ్యూ కోసం వెళ్ళిందో అక్కడ కూడా వెళ్ళి చూస్తాడు కానీ హీరోయిన్ అతనికి కనిపించదు. హీరోయిన్ ఒక ఇంటర్నెట్ కేఫ్ లో జాబ్ సంపాదిస్తుంది. ఆ ఇంటర్నెట్ కేఫ్ లో ఉన్న సిస్టమ్స్ ని క్లీన్ చేయడం, అక్కడికి వచ్చే కస్టమర్స్ కి ఏం కావాలో చూసుకోవడం ఆమె పని. 8 PM to 8 AM ఆమె డ్యూటీ అవర్స్ గా అక్కడ ఓనర్ చెప్తాడు. ఆమె కూడా సరే అంటుంది.
మన హీరోయిన్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది కాబట్టి ఆ ఇంటర్నెట్ కేఫ్ ఓనర్ వాళ్ళ కేఫ్ వచ్చే కస్టమర్ ని ఈమె చేత మోటివేట్ చేయించి విఐపి కార్డు కొనేలాగా వాళ్ళ కస్టమర్ ని ఒప్పించి అతని బిజినెస్ డెవలప్ చేసుకోవాలని ట్రై చేస్తాడు. కానీ మన హీరోయిన్ మాత్రం అదేం పట్టించుకోదు. ఫస్ట్ ఆమె డ్యూటీ కంప్లీట్ చేసింది. ఆమెకి ఇంకా బాగా నిద్ర వస్తుంది. అందుకని కేఫ్ ఓనర్ ని నేను పడుకోవడానికి చోటు చూపించమని అడుగుతుంది. ఆ కేఫ్ ఓనర్ స్టోర్ రూమ్ లో ఓ బెడ్ ఉంది, అక్కడ రెస్ట్ తీసుకొని చెప్తాడు. సరే అని చెప్పి ఆమె అక్కడికి వెళ్లి పడుకుంటుంది. కొంతసేపు పడుకున్న తర్వాత ఆమె బయటకు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి తనకు కావాల్సిన సరుకుల్ని కొనుక్కుంటుంది. అలాగే తన దగ్గర ఉన్న సెల్ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి చార్జర్ కూడా కొనుక్కుంటుంది. హీరో ఇచ్చిన డబ్బుల్లో ఇంకా ఎంత మిగిలాయి అనేది లెక్కలేసుకుంటుంది. రాత్రంతా తన ఫ్రెండ్ తో పాటు హీరోయిన్ కోసం వెతికిన హీరోకి ఆమె దొరకపోయేసరికి తిరిగి ఇంటికి వెళ్ళిపోయి ఉదయాన్నే మళ్ళీ హీరోయిన్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకైనా మంచిదని హీరోయిన్ ఫోన్ కి కాల్ చేస్తాడు. హీరోయిన్ కాల్ ఎత్తుతుంది కానీ సరిగ్గా సమాధానం చెప్పకుండా పెట్టేస్తుంది. ఇంతలో తిరిగి చూసరికి వెనకాతల హీరో ఉంటాడు. ఆమె చేయి పట్టుకొని బలవంతంగా లాక్కెళ్ళబోతాడు. కానీ హీరోయిన్ మాత్రం నన్ను వదిలు అని అతని చేయి విదిల్చుకుంటుంది. అప్పుడు హీరో, అసలు నీకేంటి ప్రాబ్లం, నేనెవరో తెలియనట్లు బిహేవ్ చేస్తున్నావు, మనం మీట్ అయ్యి 5 years దాటుతుంది అంటాడు. అతను అడిగిన ప్రశ్నకి ఏమాత్రం సమాధానం చెప్పకుండా ఆమె, నన్ను నువ్వు ఫాలో అవ్వద్దు, కావాలంటే నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తాను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో మాత్రం చాలా సహనంగా అక్కడే ఉండిపోతాడు. సీక్రెట్ గా తను ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుంటాడు. హీరోయిన్ ఆ కేఫ్ లోనే వర్క్ చేస్తూ తిరిగి తన యూనివర్స్ కి ఎలా టైం ట్రావెల్ చేయాలా అని ఆమె నెట్ లో సెర్చ్ చేస్తూ ఉంటుంది. అలా కొంతకాలం గడిచిపోతుంది. ఇంతలో ఓ రోజు తన ఇంటర్నెట్ కేఫ్ లో ఓ కస్టమర్ మన హీరోయిన్ తో మిస్బిహేవ్ చేస్తాడు. వాడికి మన హీరోయిన్ గట్టిగా 4 తగిలిస్తుంది. ఈ విషయం ఆ కేఫ్ ఓనర్ హీరోయిన్ నే బ్లేమ్ చేస్తాడు. కస్టమర్స్ తో మనం ఎలా మెలగాలి అనేది ఆమె క్లాస్ తీసుకుంటాడు. హీరోయిన్ ఆ ఓనర్ కూడా గట్టిగా క్లాస్ పీకుతుంది. అక్కడ జాబ్ మానేసి తన శాలరీ తను తీసుకొని బయటకు వచ్చేస్తుంది. హీరోకి ఫోన్ చేసి నీ డబ్బులు ఇవ్వడానికి నేను మీ ఇంటికి వస్తున్నానని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. హీరో వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇక్కడ హీరోని కలిసి అతని డబ్బులు అతనికి ఇచ్చేస్తుంది. ఆ రోజు హీరో వాళ్ళ ఇంట్లోనే వాళ్ళిద్దరూ లంచ్ ప్రిపేర్ చేసుకొని లంచ్ చేస్తారు. తర్వాత హీరోయిన్ తన బైక్ మీద ఎక్కించుకొని ఓ హెయిర్ సెలూన్ దగ్గరికి తీసుకువెళ్తాడు. ఆ హెయిర్ సెలూన్ హీరో వాళ్ళ ఫ్రెండ్ది. అందులో మన హీరో కూడా పార్ట్నర్షిప్ ఉంటుంది. ఆ హెయిర్ సెలూన్ ఓనర్ హీరోయిన్ చూడగానే చాలా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకుంటాడు. నువ్వు నన్ను గుర్తుపట్టావా, మన ఇద్దరం ఒకే హై స్కూల్లో చదువుకున్నాం అంటూ ఆమెను పలకరించి తన సెలూన్ లోనికి తీసుకువెళ్లి తన సెలూన్ అంతా చూపిస్తాడు. నీకు ఇష్టమైతే ఇక్కడే నువ్వు జాబ్ చేయొచ్చు అని చెప్తాడు. ఇక్కడ జాబ్ చేసే వాళ్ళకి రూము, మీల్స్ కంపెనీయే ప్రొవైడ్ చేస్తుందని అతను చెప్తాడు. వాళ్ళ సెలూన్ మేనేజర్ ని ఆమెకు పరిచయం చేస్తాడు. హీరోయిన్ కూడా వేరే ఆప్షన్ లేక అక్కడ జాబ్ చేయడానికి ఒప్పుకుంటుంది. అందులోని తనకి రూము, మీల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఆమె సంతోషంగానే ఆ జాబ్ చేయడానికి ఒప్పుకుంటుంది. యాక్చువల్ గా చెప్పాలంటే మన హీరో ముందుగానే ఈ సెలూన్ అతనితో మాట్లాడి హీరోయిన్ కి జాబ్ చూసి పెడతాడు. అలా సెలూన్ ఓనర్ మన హీరోయిన్ కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత హీరోయిన్ కి తెలుస్తుంది ఈ యూనివర్స్ లో తనలా ఇంకో అమ్మాయి ఉందని. ఆమె మన హీరో హై స్కూల్ డేస్ నుండే చాలా క్లోజ్ గా ఉండేవారని, ఆమెకి అన్ని విషయాల్లోని మన హీరో హెల్ప్ చేస్తూ ఉండేవాడని. కానీ ఆ అమ్మాయి హీరోకి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయిందని, ఆ తర్వాత హీరో చాలా బాధపడ్డాడని. ఈ విషయాలన్నీ తెలుసుకున్న హీరోయిన్ హీరో గురించి ఆలోచిస్తూ ఆ రోజు రాత్రి కంపెనీ వాళ్ళు ఇచ్చిన హాస్టల్లో పడుకొని ఉదయాన్నే డ్యూటీకి వెళ్తుంది. ఫస్ట్ డే మన హీరోయిన్ ఆ సెలూన్ లో క్లీనింగ్ వర్క్ చేస్తుంది. ఎందుకో గాని అక్కడున్న తోటి స్టాఫ్ తో మాత్రం ఆమె అడ్జస్ట్ కాలేకపోతుంటది. సాయంత్రం డ్యూటీ అయిపోయిన తర్వాత హీరో మన హీరోయిన్ ని షాపింగ్ కి తీసుకెళ్లి ఆమెకి నచ్చిన డ్రెస్ కొని పెడతాడు. హీరోయిన్ హీరోతో ఇప్పుడు అయిన ఖర్చు మొత్తం నా శాలరీ రాగానే నీకు రీపే చేస్తానని చెప్పి తన రూమ్ కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే సెలూన్ ఓనర్ ఆ సెలూన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా కస్టమర్ ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకి ఎలా సర్వీస్ చేయాలనేది అందరికీ నేర్పిస్తాడు. మన హీరోయిన్ కూడా నేర్పిస్తాడు కానీ తను ఏది సరిగ్గా చేయలేకపోతుంది. మరో ప్రక్క హీరో తన రూమ్ లో తన ఫ్రెండ్ గురించి ఆలోచిస్తాడు. అతను తనకి కనిపించకుండా పోయిన రోజు వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారనేది మరొకసారి రివైండ్ చేసుకుంటాడు. ఆ రోజు తన ఫ్రెండ్ మన హీరోతో నేను సడన్ గా ఈ వరల్డ్ నుంచి కనిపించకుండా పోతే నువ్వేం చేస్తావని అడుగుతాడు హీరోని. ఇప్పుడు హీరో ఏమీ అర్థం కానిలా తన ఫ్రెండ్ వైపు చూస్తూ ఉంటాడు. మళ్ళీ తన ఫ్రెండే మాట్లాడుతూ ఒకవేళ నిజంగా అలాగే జరిగితే నేను నీకు చెప్పకుండా వెళ్ళనులే అని తన ఫ్రెండ్ హీరోతో అన్న మాటలు హీరోకి గుర్తొస్తాయి. ఇక సెలూన్ లో మన హీరోయిన్ జాయిన్ అయ్యి 1 week అయిపోతుంది. సెలూన్ ఓనర్ అందరినీ పిలిచి లాస్ట్ 1 week గా కొత్తగా జాయిన్ అయిన వర్కర్స్ యొక్క ఫీడ్బ్యాక్, వాళ్ళకి కస్టమర్స్ ఇచ్చిన రేటింగ్ గురించి చెప్తాడు. అందులో మన హీరోయిన్ కి చాలా బ్యాడ్ ఫీడ్బ్యాక్ ఉంటుందన్నమాట. రేటింగ్ కూడా ఎవరు ఇవ్వరు. తనతో పాటు జాయిన్ అయిన ఇద్దరికి మాత్రం ప్రమోట్ చేస్తాడు. ఇక హీరోయిన్ కి చాలా బాధ అనిపిస్తుంది. సెలూన్ ఓనర్ తో మాట్లాడుతుంది. నేను కూడా బాగానే వర్క్ చేశాను కదా, నన్ను ఎందుకు ప్రమోట్ చేయలేదు అని అడుగుతుంది. అప్పుడు అతను హీరోయిన్ వర్క్ లో ఏ పొరపాట్లు చేసిందో ఆమెకు వివరంగా చెప్తాడు. అందువల్ల ఆమెకు ఇంకా ట్రైనింగే కంటిన్యూ చేస్తున్నామని అంటాడు. అప్పుడు హీరోయిన్ అతనితో నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా నేను
ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని ప్రమోట్ అవుతాను అని అతనితో చెప్పి తన వర్క్ లోకి వెళ్ళిపోతుంది. ఆ రోజు ఆ సెలూన్ లోకి హీరో సడన్ గా వస్తాడు. డైరెక్ట్ గా ఓనర్ క్యాబిన్ కీ ఓపెన్ చేసుకొని ఆ క్యాబిన్ లోకి వెళ్ళి తనకి ఏదో కావాల్సిన వస్తువులు తీసుకొని తిరిగి వెళ్ళిపోతుందిగా హీరోయిన్ అతని ఎదురుగా వచ్చి పలకరిస్తుంది. మీరేంటి ఇలా వచ్చారు? మా ఓనర్ క్యాబిన్ రూమ్ కీస్ మీ దగ్గర ఎలా ఉన్నాయని అడుగుతుంది. ఈ సెలూన్ నేను కూడా ఓనర్ అని హీరోయిన్ తో చెప్తాడు. అప్పుడు హీరోయిన్ తనలో అనుకుంటుంది, ఓహో ఎందుకనమాట నాకు ఇంత ఈజీగా ఈ సెలూన్ లో జాబ్ దొరికింది అని. నేను విన్నాను నువ్వు ట్రైనింగ్ లో పాస్ అవ్వలేదట కదా, రా నీకు కొన్ని టెక్నిక్స్ నేర్పుతాను అని చెప్పి హీరో మన హీరోయిన్ కి హెయిర్ వాష్ ఎలా చేయాలి అనేది, ఎంత ప్రెజర్ అప్లై చేయాలి, ఎంత హాట్ గా వాటర్ ఉండాలి అనే మొత్తం కూడా హీరోయిన్ కి అతను హీరో నేర్పించిన పద్ధతి హీరోయిన్ కి చాలా బాగా నచ్చుతుంది. అప్పుడు హీరోయిన్ హీరోతో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది, నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా నేను పాస్ అవుతానని అంటుంది. హీరో సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే నెక్స్ట్ వీక్ కూడా హీరోయిన్ తన ట్రైనింగ్ పాస్ అవ్వదు. నేను బాగా వర్క్ చేశాను కదా అయినా సరే ఎందుకు ఫెయిల్ అయ్యాననే విషయాన్ని సెలూన్ ఓనర్ ని అడుగుతుంది. అప్పుడు అతను కస్టమర్స్ ఆమెకి ఇచ్చిన ఫీడ్బ్యాక్ ని ర్యాంకింగ్ ని ఆమెకు చూపిస్తాడు. వరుసగా 2 వారాలు ఫెయిల్ అయిన వాళ్ళని 3వ వారం కూడా ఫెయిల్ అయితే మా సెలూన్ లోని టెర్మినేట్ చేస్తాము. నిన్ను డైరెక్ట్ గా హీరో హైర్ చేసుకున్నాడు కాబట్టి మరి అతను ఏం చేస్తాడో తెలుసు చూడాలి అంటాడు. అప్పుడు హీరోయిన్ నెక్స్ట్ వీక్ కూడా నేను సరిగ్గా చేయలేకపోతే నేనే రిజైన్ చేసి వెళ్ళిపోతాను అని అతనితో అని వచ్చేస్తుంది. అప్పటి నుంచి ఆమెలో ఇంకా కసి పెరుగుతుంది. అసలు వర్క్ ఎలా చేయాలి, అందరితోని ఎలా ఉండాలి అనే విషయాల్ని ఇంటర్నెట్ లో బ్రౌజ్ చేసి తెలుసుకుంటుంది. తన తోటి వర్కర్స్ తో చాలా కలిసిపోవాలని ప్రయత్నం చేస్తుంది. హీరో దగ్గరికి వెళ్లి ఇంకా వర్క్ నేర్చుకోవాలని అనుకుంటుంది. అందుకని హీరో వాళ్ళ ఇంటికి కూడా వెళ్తుంది. హీరోని కొన్ని మసాజింగ్ టెక్నిక్స్ నేర్పమని అడుగుతుంది. హీరో సరే అని చెప్పి మసాజింగ్ లోని టెక్నిక్స్ నేర్పిస్తాడు. అలాగే వాళ్ళు బయటకు వచ్చినప్పుడు దారిలో కనిపించిన ఓ చిన్న సెలూన్ లో హీరోయిన్ ని హెయిర్ స్టైల్ చేయించుకోమని హీరో సజెస్ట్ చేస్తాడు. హీరోయిన్ అతని దగ్గరికి వెళ్లి హెయిర్ స్టైల్ చేయించుకుంటుంది. అతను మన హీరోయిన్ కి చాలా బాగా హెయిర్ స్టైల్ చేస్తాడు. తర్వాత హీరో హీరోయిన్ మాట్లాడుకుంటూ వెళ్తుంటే హీరోతో హీరోయిన్ ఈసారి నేను ఖచ్చితంగా అసైన్మెంట్ లో పాస్ అవుతాను అని చెప్తుంది. తర్వాత హీరోయిన్ హీరోకి ఓ రెస్టారెంట్ లో ట్రీట్ ఇస్తుంది. అప్పుడే ఆ హోటల్లో హీరోయిన్ హీరోతో నేను మీరు అనుకుంటున్న అమ్మాయిని కాదు, నేను టైం ట్రావెల్ చేసి వచ్చాను అని చెప్తుంది. కానీ హీరో మాత్రం ఆ మాటలు నమ్మడు. నేను ఇక ఎంత చెప్పినా ఇతను నా మాటలు నమ్మడని హీరోయిన్ కి అర్థమయ్యి ఇంకా ఆ టాపిక్ కట్ చేస్తుంది. వాష్రూమ్ కి వెళ్లి తన చేతులు కడుక్కున్న టైంలో సెలూన్ లో పనిచేస్తున్న ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్స్ తో అదే రెస్టారెంట్ కి వస్తుంది. అదే వాష్రూమ్ లోని మందు ఎక్కువై కక్కుకుంటుంది. ఆమె బాయ్ ఫ్రెండ్ తన ఫ్రెండ్ తో ఈ అమ్మాయి గురించి మాట్లాడుకున్న మాటలు మన హీరోయిన్ వింటుంది. ఆ అబ్బాయి ఈ అమ్మాయిని వాడుకొని వదిలేకి చూస్తున్నాడని హీరోయిన్ కి అర్థమవుతుంది. అదే విషయాన్ని ఆ అమ్మాయికి మన హీరోయిన్ చెప్తుంది. కానీ ఆ అమ్మాయి మన హీరోయిన్ మాటలని అస్సలు లెక్క చేయదు. నెక్స్ట్ డే హీరోయిన్ సెలూన్ కి వచ్చి తన సెలూన్ ఓనర్ కి మసాజ్ చేస్తుంది. ఆమె చేసే పద్ధతి అతనికి బాగా నచ్చుతుంది. వెంటనే మన హీరోయిన్ ని ప్రమోట్ చేసి నీకు ట్రైనింగ్ పూర్తయిపోయింది, నువ్వు ఇక నుంచి ఎంట్రెన్స్ స్టైలిష్ వి అని చెప్తాడు. హీరోయిన్ చాలా సంతోషపడుతూ హీరోకి ఫోన్ చేసి తనకు ప్రమోషన్ వచ్చిన విషయాన్ని చెప్తుంది. అందుకు కారణమైన నీకు ట్రీట్ ఇస్తాను రమ్మంటుంది. కానీ అదే సమయంలో హీరో వాళ్ళ ఊరు బయలుదేరుతాడు. అందుకని హీరోయిన్ తో నేను వేరే పనిలో ఉన్నాను, ఎల్లుండు డిన్నర్ కి ప్లాన్ చేయని చెప్తాడు. హీరోయిన్ సరే అంటుంది. హీరో హీరోయిన్ వాళ్ళ మదర్ ని వాళ్ళ ఊర్లో కలుస్తాడు. హీరోయిన్ గురించి అడుగుతాడు. వాళ్ళ అమ్మగారి మాటల్లో హీరోకి అర్థమవుతుంది హీరోయిన్ హైయర్ స్టడీస్ కని వెళ్ళిన తర్వాత వాళ్ళ మదర్ కి ఆరోగ్యం పూర్తిగా క్షీణించడం వల్ల ఆమె హాస్పిటల్ బిల్లు కట్టడానికి మనీ లేక ఆమె స్టడీస్ మధ్యలోనే ఆగిపోయాయని, తర్వాత ఆమె అక్కడక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కొన్నాళ్ళు నడిపించిందని, ఒక రోజు ₹1,00,000 తీసుకొచ్చి తల్లికి ఇచ్చిందని, ఆ రోజు ఆమె మందుకి స్మోకింగ్ కి ఎడిక్ట్ అయి ఉందని, ఆ డబ్బు ఇచ్చి వెళ్లిపోయిన తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ కనిపించలేదని ఆమె హీరోతో చెప్తుంది. అది విన్న హీరో మీ అమ్మాయిని నేను చూశాను, ఆమె బాగానే ఉంది అని చెప్పి వాళ్ళ ఊరు నుంచి హీరో తిరిగి వెనక్కి వచ్చేస్తాడు. హీరోకి ట్రీట్ ఇవ్వడానికి హీరోయిన్ ఓ రెస్టారెంట్ కి హీరోని తీసుకెళ్తుంది. అక్కడ వైన్ ఆఫర్ చేస్తుంది. అది చూసిన హీరోకి హీరోయిన్ వాళ్ళ మదర్ చెప్పిన విషయాలు గుర్తొస్తాయి. ఇంతకుముందు నీకు ఇలాంటి అలవాట్లేవి లేవు, ఈ అలవాట్లు ఎప్పటి నుంచి వచ్చాయని అడుగుతాడు. ఇప్పుడు ఇదంతా కామనే కదా అని హీరోయిన్ క్యాజువల్ గా తీసుకొని అక్కడ వైన్ తాగుతుంది. హీరోకి హీరోయిన్ మీద చాలా కోపం వస్తుంది. మన ఇద్దరం విడిపోయిన తర్వాత ఈ 6 ఇయర్స్ ఏం జరిగింది, నేను నిన్ను ఎందుకు కాంటాక్ట్ అవ్వలేదు అనే విషయాలు నువ్వు ఏ రోజు కూడా నన్ను అడగలేదు అని హీరో హీరోయిన్ తో అంటాడు. అప్పుడు హీరోయిన్ నీకు ముందే చెప్పాను కదా, నేను నువ్వు అనుకుంటున్న అమ్మాయిని కాదు, వేరే యూనివర్స్ నుంచి టైం ట్రావెల్ అయ్యి ఇక్కడికి వచ్చాను అని హీరోతో అంటుంది. హీరో అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోబోతుంటాడు. ఇంతలో హీరోయిన్ వచ్చి నీకు ముందే చెప్పాను, నాకు పాస్ట్ గురించి ఏమీ తెలియదు, నాకు తెలిసింది నువ్వు ఒక్కడివే, నేను నీతో ఫ్రెండ్ లా ఉండాలనుకుంటున్నాను, కానీ నువ్వు ఏవేవో అడుగుతున్నావు, నాకు అవేవీ తెలీదు
అని అంటుంది. హీరో కూడా సరే అంటాడు. ఇక సెలూన్ లో వర్క్ విషయానికి వస్తే ఆ రోజు రెస్టారెంట్ లో మన హీరోయిన్ తో గొడవ పడిన సెలూన్ లోని వర్కర్ మన హీరోయిన్ తో చాలా క్లోజ్ గా ఉంటుంది. ఎందుకు అంటే ఆ రోజు హోటల్లో జరిగిన విషయాన్ని మన హీరోయిన్ సెలూన్ లో ఎవరికీ చెప్పదు. దాంతో హీరోయిన్ మంచితనాన్ని అర్థం చేసుకుని ఆ అమ్మాయి హీరోయిన్ తో ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేస్తుంది. హీరోయిన్ కూడా తనతో క్లోజ్ గా ఉండి ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. ఇద్దరు కలిసి ఒకే మాట మీద సెలూన్ లోకి వచ్చిన కస్టమర్స్ ని రిసీవ్ చేసుకుంటూ వాళ్ళతో మర్యాదగా ఉంటూ వాళ్ళ దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టేస్తారు. అంతేకాకుండా హీరోయిన్ తనకు వచ్చిన మసాజ్ టెక్నిక్స్ తో కస్టమర్స్ ని బాగా ఇంప్రెస్ చేస్తుంది. అలా కస్టమర్స్ మెల్లమెల్లగా మన హీరోయిన్ చేత హెయిర్ స్టైలింగ్, మసాజింగ్ చేసుకోవడం మొదలు పెడతారు. అది చూసి సీనియర్ వర్కర్స్ లోని అసూయ పెరుగుతుంది. హీరోయిన్ ని ఎలాగైనా బ్యాట్ చేయాలని అనుకుంటారు. ప్రతి కస్టమర్ కూడా మన హీరోయిన్ కి మంచి రేటింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సెలూన్ లో మన హీరోయిన్ కి మంచి పేరు వస్తుంది. సెలూన్ కి వచ్చిన ప్రతి కస్టమర్ మన హీరోయిన్ ని అడగడంతో మన హీరోయిన్ కి మంచి ఫాలోయింగ్ పెరుగుతుంది. సెలూన్ ఓనర్ ఒక రోజు మన హీరోయిన్ ని పిలిచి, నువ్వు చాలా బాగా వర్క్ చేస్తున్నావు, ఇలాగే చేస్తే నీకు ఒక అసిస్టెంట్ ని కూడా నేను ప్రొవైడ్ చేస్తాను అని చెప్తాడు. హీరోయిన్ చాలా సంతోషిస్తుంది. అప్పుడే సెలూన్ ఓనర్, నేను హెడ్ ఆఫీస్ పని మీద వెళ్తున్నాను, నేను వచ్చేదాకా ఈ సెలూన్ మేనేజర్ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది అని చెప్తాడు. హీరోయిన్ సరే అంటుంది. ఆ రోజు సాయంత్రం ఓ రెస్టారెంట్ లో మన హీరోయిన్ హీరోతో కలిపి డిన్నర్ చేస్తుంది. ఆ టైంలో చాలా సంతోషంగా సెలూన్ లోని జరిగిన విషయాలన్నీ కూడా హీరోకి చెప్పి ఆనందిస్తుంది. మరుసటి రోజు వాళ్ళ సెలూన్ కి ఓ కస్టమర్ వస్తుంది. ఆమెను వాళ్ళలో ఓ సీనియర్ రిసీవ్ చేసుకుంటుంది. ఆ కస్టమర్ ఓ కేక్ ఆర్డర్ చేస్తుంది. అందులో పీనట్ బటర్ లేకుండా ఉండాలని చెప్తుంది. ఎందుకంటే అవి ఆమెకు ఎలర్జీ అని. సరే అని ఆ సీనియర్ కేక్ తేడాగని వెళ్తుంది. అలా వెళ్లిన ఆమె ఫ్రిడ్జ్ లో ఉన్న కేకులన్నీ దాచేసి ఓన్లీ పీనట్ ఉన్న కేకును మాత్రమే అందులో ఉంచుతుంది. కారణం మన హీరోయిన్ ని ఆ కస్టమర్ దగ్గర బ్యాట్ చేయాలని ఆ సీనియర్ యొక్క ఆలోచన. ఆ సీనియర్ వర్కర్ మన హీరోయిన్ దగ్గరికి వచ్చి ఆ కస్టమర్ కి నువ్వే కావాలంట, వెళ్ళి సర్వ్ చేయి అని చెప్తుంది. అప్పుడు మన హీరోయిన్ ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళి, ఏంటి మేడం, హెయిర్ స్టైల్ చేయమంటారా అని అడుగుతుంది. అప్పుడు ఆమె ఇందాక వచ్చిన ఆమె చేస్తుందిలే అని హీరోయిన్ తో అంటుంది. సరే మేడం అని హీరోయిన్ వెళ్ళిపోబోతుంటే, నేను ఆర్డర్ ఇచ్చిన కేక్ ఇంకా రాలేదేంటి అని అడుగుతుంది. సరే మేడం, నేను తెస్తానని చెప్పి హీరోయిన్ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న కేక్ ను తీసుకుని కస్టమర్ కి ఇస్తుంది. అయితే అందులో పీనట్స్ ఉండడం వల్ల కస్టమర్ కి చాలా కోపం వచ్చి, నేను పీనట్స్ లేని కేక్ నిమ్మన్నాను కదా, మరేంటి ఇలాంటి కేక్ తీసుకొచ్చావు అని హీరోయిన్ మీద కోపడుతుంది. అంతేకాకుండా నీ మీద కంప్లైంట్ ఇస్తానని కూడా చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒకసారి కస్టమర్ తనపై కోపడేసరికి హీరోయిన్ ముందు ఏం జరుగుతుందో అర్థం కాదు. తర్వాత ఆ సీనియర్ కావాలనే కస్టమర్ దగ్గర తనని బ్యాట్ చేయించిందని అర్థం చేసుకుని కోపంగా వెళ్లి ఆ సీనియర్ తో మన హీరోయిన్ గొడవ పడుతుంది. ఆ గొడవని ఆ సెలూన్ లో వాళ్ళు వీడియోలో రికార్డ్ చేస్తారు. వాళ్ళ గొడవ పెద్దదవడంతో ఆ సెలూన్ మేనేజర్ వచ్చి ఇద్దరిని తిట్టి గొడవని అక్కడితో ఆపించేస్తుంది. తర్వాత హీరోయిన్ ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడికి ఆ సెలూన్ లోని తనతో ఫ్రెండ్షిప్ చేసిన అమ్మాయి వచ్చి, ఇదంతా ఆ సీనియర్ నీ మీద కక్షతో చేసింది, ఆమె కేకులు దాస్తున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను, నీకు చెప్దామనే లోపు ఆమె మధ్యలో అడ్డపడి నీకు చెప్పనివ్వకుండా చేసింది, నన్ను క్షమించు అని హీరోయిన్ తో అంటుంది. హీరోయిన్, ఈ సెలూన్ లో అందరికన్నా ఎక్కువగా నిన్నే నమ్మాను, కానీ మన ఇద్దరు మనస్తత్వాలు వేరు వేరు అని ఆమెతో అంటుంది. ఆమె కామ్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ కొంతసేపు బాధపడిన తర్వాత, ఇదేంటి ఇక్కడ విషయాన్ని నేను బాధపడుతున్నాను, యాక్చువల్ గా నా మెయిన్ ఎయిమ్ టైం ట్రావెల్ చేసి మళ్ళీ నా యూనివర్స్ కి వెళ్ళిపోవడమే నా లక్ష్యం కదా, ఇలాంటి చిన్న వాటికి నేనెందుకు బాధపడుతున్నానని దాన్ని ఈజీగా తీసుకుని సిస్టమ్ ముందు కూర్చొని తన యూనివర్స్ కి ఎలా వెళ్లాలని టైం ట్రావెల్ గురించి సెర్చ్ చేస్తుంది. అప్పుడే ఆమెకి ఒక ఆర్టికల్ కనిపిస్తుంది. ఆ ఆర్టికల్ లో తప్పిపోయిన తన ఫ్రెండ్ గురించి ఒకరు రాసి ఉంచుతారు. నా క్లాస్మేట్ సడన్ గా డిసపేర్ అయిపోయాడు, అతను నేను స్కూల్ డేస్ నుంచి మంచి ఫ్రెండ్స్ ని అని రాసి వాళ్ళ హై స్కూల్ ఫోటోలు కూడా అందులో పెడతాడు. ఆ స్కూల్ ఫోటోస్ చూసిన హీరోయిన్ కి ఏవో గుర్తొస్తూ ఉంటాయి. సడన్ గా తన కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్ లో ఉంటుంది. పక్కనే హీరో ఉంటాడు. నువ్వు బాగా ఎమోషనల్ అయ్యావు, చాలా నీరసంగా ఉన్నావు, అందుకే కళ్ళు తిరిగి పడిపోయావు, ఇప్పుడు పర్వాలేదు, సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. ఈ మనీని కూడా నీ శాలరీ వచ్చిన తర్వాత ఇచ్చేద్దులే అని అంటాడు. హీరోయిన్ కూడా నవ్వుతుంది. నెక్స్ట్ డే మన హీరోయిన్ సెలూన్ కి ఎప్పట్లాగే వెళ్తుంది. సెలూన్ లో పనిచేస్తున్న వర్కర్స్ అందరూ కూడా ఓ సెల్ ఫోన్ లో వీడియోని చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటారు. అదేంటంటే నిన్న హీరోయిన్ వాళ్ళ సీనియర్ తో గొడవ పడిన వీడియో అన్నమాట. హీరోయిన్ అక్కడ రాగానే
ఆ గొడవ పడిన అమ్మాయి మన హీరోయిన్ దగ్గరికి వచ్చి ఎందుకు ఈ వీడియో అప్లోడ్ చేసావు అని మళ్ళీ గొడవ పడుతుంది. హీరోయిన్ ఈ వీడియో గురించి నాకేం తెలియదని చెప్పినా కూడా ఎవరు నమ్మరు. సెలూన్ మేనేజర్ వచ్చి హీరోయిన్ మీద కోప్పడి సెలూన్ ఓనర్ వచ్చేదాకా కూడా హీరోయిన్ ని సస్పెండ్ చేస్తుంది. ఆ సెలూన్ ఓనర్ హెడ్ ఆఫీస్ నుంచి మన హీరోయిన్ కి ఫోన్ చేసి ఎందుకు ఇలా చేసావని అడుగుతాడు. హీరోయిన్ ఇది నేను చేయలేదని చెప్తుంది. అయినా అతను నమ్మడు. నాకైతే మీ సెలూన్ లో వర్క్ చేయాలని ఉంది కానీ మీరు ఇలా చేస్తే మాత్రం నేను ఇంకా వెళ్ళిపోతానని చెప్పి హీరోయిన్ ఫోన్ కట్ చేస్తుంది. హీరోయిన్ ఇంటర్నెట్ కేఫ్ వెళ్తుంది. మళ్ళీ ట్రైన్ ట్రావెల్ గురించి సెర్చ్ చేయడం మొదలు పెడుతుంది. నిన్న తను చూసిన ఆర్టికల్ కి ఓ మెసేజ్ రిప్లై గా పంపిస్తుంది. నేను కూడా టైం ట్రావెలర్ నే అని. అయితే మనం మీట్ అవ్వాలి అని ఆ మెసేజ్ పెట్టిన అతను కూడా రిప్లై ఇస్తాడు. వాళ్ళు ఎక్కడ ఉంటారనేది అడ్రస్ ఒకరికొకరు చెప్పుకుంటారు. సో ఇద్దరు ఒకే ఊర్లో ఉండడం వల్ల ఓ రెస్టారెంట్ లో కలుద్దామని అనుకుంటారు. ఇంతకీ ఫ్రెండ్ కనబట్లేదు అని ఆర్టికల్ రాసింది మన హీరోయే. ఈ విషయం హీరోయిన్ కి ఇంకా తెలియదు. తనకు మెసేజ్ చేసిన వ్యక్తిని కలవడానికని హీరో బయలుదేరుతాడు. ఇంతలో సెలూన్ ఓనర్ హీరోకి ఫోన్ చేసి ఒక వీడియో విషయంలో హీరోయిన్ నేను తిట్టాను. అప్పటి నుంచి ఆమె హాస్టల్లోని కనబడటం లేదు. సెలూన్ కూడా రాలేదు. ఒకసారి ఆమె ఎక్కడుందో వెతుకుతావా అని చెప్తాడు. హీరో సరే అని హీరోయిన్ ని వెతకడానికి వెళ్తాడు. రెస్టారెంట్ లో తనకి మెసేజ్ పంపించిన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్ అతను ఎంతసేపటికి రాకపోయేసరికల్లా చాలా బాధపడుతుంది. అక్కడే తన ఫోన్ మర్చిపోయి బయటికి వెళ్ళిపోతుంది. అలా కొంత దూరం వెళ్లి ఒక చోట కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో హీరో ఆ రెస్టారెంట్ కి వస్తాడు. అక్కడున్న అమ్మాయిని పలకరించి మీరేనా నాకు ఫోన్ చేసింది అని అడుగుతాడు. అప్పుడు ఆమె ఇందాక ఒక అమ్మాయి చాలా సేపు ఇక్కడ వెయిట్ చేసింది. తను ఈ ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయింది. అందులో ఉన్న ఒకే ఒక్క నెంబర్ అయిన మీ నెంబర్ కి నేను ఫోన్ చేశాను అని చెప్తుంది. అని చెప్పి ఆ ఫోన్ అతనికి ఇస్తుంది. ఆ ఫోన్ చూసిన తర్వాత హీరోకి అర్థమవుతుంది ఆ ఫోన్ హీరోయిన్ అని. అప్పుడే హీరోకి అర్థమవుతుంది ఇన్నాళ్ళు తను చెప్పిందంతా నిజమేనని. ఆమె నిజంగానే టైం ట్రావెలర్ అని.